ధైర్యంగా చెప్పండమ్మా, ఫంక్షన్లు అయిపోయాయి కదా, ఈసీ ఎవరిని వాలంటీర్లతో ఫంక్షన్ చేంజ్ ఇవ్వద్దు అని చెప్పింది. అందరూ చాలా బాధపడుతున్నారని టాక్. అదే అందుకే రియాలిటీ తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను నేను. నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారమ్మా ఈ ఫంక్షన్లు అయిపోవడం వల్ల? ఈ విషయంలో చాలా తప్పు చేశారండి. ఎందుకంటే ముసలి వాళ్ళు ఉదయాన్నే తెల్లవారు 4 గంటలకే వచ్చి వాలంటీర్లు వచ్చి వాళ్ళకి ఏదో పండగ వాతావరణం కల్పించే విధంగాను బయటకు వెళ్లకుండా ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి పెన్షన్లు ఇచ్చేవారు. మరి ఈరోజు ముసలి వాళ్ళు, లెగవలేని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళందరూ ఎలా వెళ్తారండి? ఎలా వాళ్ళు పెన్షన్లు తీసుకుంటారు? ఏదనంటే సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకోండి అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళగలిగే స్తోమత వాళ్ళకు ఉంటే ఈరోజు వాళ్ళు ఆ విధంగా మంచం మీద ఉండరు కదండి. అలాంటిది ఈరోజు ఇదవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈరోజు ఎంత ఆరోగ్యపరంగా ఎంత ఇదిగా ఉన్నారంటే వాళ్ళకి ఇలాంటప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చి ఈ విధంగా చేయడం అనేది చాలా కరెక్ట్. అలాగే వాలంటీర్లు కూడా వాళ్ళు ఎంతో సేవ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఇచ్చి వాళ్ళ బాగోగులు చూడండి, వాళ్ళ కష్టకాలు చూడండి, వాళ్ళకి ఏమైనా ఆపదలు ఉంటే ఇది చేయండి, తెలియజేయండి ప్రభుత్వానికి అని ఇది చేసినప్పుడు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కూడాను రిజైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగానే పెన్షన్లు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళేవారు, కానీ ఈరోజు ఇవంటే ఉండదు కదా, వాళ్ళకి ఎలాంటి వస్తుంది? ఇదైతే కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేసి అనుకుంటున్నాం అండి. ఆయన చేసిందే ఇదంతాను, లేదంటే జగన్ చెప్తున్నారు కదా, ఆయన ఏం చేశారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్నారు. ఒకప్పుడు 14 సంవత్సరాలు నేను సీఎంగా ఉన్నాను చేస్తుంటే ఈరోజు ఆ రోజైనా సరే ఎవరికి ఏది కూడా పథకాల రూపంలో కానీ ఏది ఆయన ప్రొవైడ్ చేయలేదు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏంటంటే మంచి చేసే వాళ్ళకి చెడు చేసే విధంగా చేస్తున్నారు అనమాట. దుమ్మెత్తి పోస్తున్నారు. ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎంత సంక్షేమ పథకాలు తీసుకొచ్చారండి. ఒకే ఇంట్లోన ఆసరా అని, విద్యాదేవన్ అనేసి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలని తీసుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఎంత బాధపడుతున్నారండి. అసలు మెయిన్ పెన్షన్లు అనేది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఫస్ట్ సంతకం పెన్షన్ల మీద పెట్టారు. ఈరోజు అదే ఇది ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆ ముసలిగా ఉన్న వాళ్ళని ఎంత ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదండి. ఇది గతంలో 5 ఏళ్ల క్రితం పసుపు కుంకుమ చొప్పున 10,000 ఇచ్చారు, వచ్చాయమ్మా మీకు అప్పుడు? అప్పుడు నాకు డ్వాక్రాలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు వచ్చాయండి. అది అప్పట్లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ 10,000 ఎందుకు ఇస్తున్నారని ఆపడం చేయలేదు కదా. మరి ఆయన ఎందుకు చేయలేదు, ఈయన ఎందుకు చేస్తున్నారు? ఈయన ఎందుకు చేస్తున్నారంటే ఈయనకి ఒక సైకో టైపు చంద్రబాబు నాయుడు. ఎవరైనా బాగుంటే చూడలేరు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వానికి 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు. అసలు ఉద్యోగ వృత్తి కూడా ఇస్తామని కూడా అది కూడా ఇవ్వలేదు. ఏదంటే బాబు వస్తాడు, జాబ్ వస్తాడు అని చెప్పేసి అన్నారు. కానీ ఆ బాబు వచ్చాడు కానీ సీఎం అయ్యాడు, కానీ కొడుకు మాత్రమే అవకాశాలు ఇచ్చుకొని ఐటీ మినిస్టర్లు చేసుకొని వాళ్ళు అయితే చేశారు. ప్రజల కోసం అయితే ఆయన ఏ ఒక్కటి చేయలేదు. ఓకే, మరి గతంలో 10,000 వచ్చినప్పుడు ఎలా ఉండేదమ్మా? అప్పట్లో 10,000 మీకు పసుపు కుంకుమ కింద ఇచ్చినప్పుడు అప్పుడు ఆపలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఎలా చూస్తారు? అంటే ఆ రోజు 10,000 ఇదే ఎలక్షన్ టైంలోనే 10,000 ఇచ్చారు. తర్వాతనేమో రుణాలు మేము మాఫీ చేస్తామని చెప్పి చాలామంది కూడా లోన్లు కూడా కట్టుకోవడం మానేశారు. దానివల్ల చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఏంటంటే ఇప్పుడు ఎంతైతే అసలు ఆయన రుణమాఫీ చేస్తానసలు మాట అన్నాడే, కానీ రుణమాఫీ కంటే ఎక్కువ అమౌంట్ అనేది బ్యాంకులకు కట్టాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇలాంటి ఏది కూడా ఆఫ్ చేయలేదు. ఈయన ప్రభుత్వంలో ఉండేటప్పుడు చేశారు. అంటే ఏదైనా ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఊరుకున్నారు. కానీ ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఈయన తిప్పుకొడుతున్నారు అనమాట. ప్రతిదాన్ని విమర్శించడం, పొత్తులు పెట్టుకొని ఇప్పుడు నిజంగా ప్రజల్లోకి వచ్చి మంచి చేయాలి అనుకునే వాళ్ళకి పొత్తులు ఎందుకండి? సింహం సింగల్గా వస్తుంది అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ రోజు ఇప్పుడు కూడా ఒంటరిగానే పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు మొత్తం టోటల్ రోడ్డు మీద కుటుంబాన్ని రోడ్డు పడేసినా ఒంటరిగానే పోరాడారు. ఈ రోజు కూడా ఒంటరిగానే పోరాడుతున్నారు. ప్రజల కోసమే ఆయన చేస్తున్నారు. అలాంటి సీఎం మళ్ళీ కావాలని కోరుకుంటున్నాం.